పెద్దాయన దామచర్ల ఆంజనేయులతో మా గ్రామానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మనవడు దామచర్ల జనార్దన్ రావుతో మా అనుబంధం మరింత పెరిగింది. 2022వ సంవత్సరంలో ఇక్కడ రాష్ట్ర మహానాడు నిర్వహిద్దామని జనార్దన్ రావు చెప్పడంతో మారు మాట్లాడకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం. మా గ్రామంలో మహానాడు జరగటం తామంతా అదృష్టంగా భావించామని ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెం గ్రామ రైతులు, టీడీపీ నాయకులు ముక్త కంఠంతో చెప్పారు. 2022వ సంవత్సరం మే 26 నుండి 28వ తేదీ వరకు మండవారిపాలెంలో మహానాడు జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బాబుతో సహా పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్నారు. సుమారు 80 ఎకరాల స్థలంలో 3 రోజుల పాటు జరిగిన మహానాడు చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇక్కడ మహానాడు ఎంతగానో దోహదపడింది. అయితే మహానాడు కోసం భూములను తాను రైతులను ఒప్పించి బలవంతంగా ఇప్పించానంటూ ఒక వ్యక్తి దుష్ప్రచారం చేయటాన్ని మండవవారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెళ్ల శ్రీధర్ బాబు, సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచ్ మారెళ్ల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. గ్రామ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మారెళ్ల రాజేంద్ర ప్రసాద్, పెండ్యాల సుబ్బారావు, కొత్తూరి రాజా, దుగుమర్తు సోమసుందరం, మారెళ్ల తులసిరాం, కోమటినేని చినరాఘవరావు, మారెళ్ల సురేష్, మారెళ్ల గంగాధర్, మండవ సీతారామాంజనేయులు, కోమటినేని రవులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. తామంతా స్వచ్ఛందంగా భూములిస్తే ఒక వ్యక్తి తన స్వలాభం కోసం దుష్ప్రచారం చేయటాన్ని వారు తప్పుపట్టారు.